కాంగ్రెస్ బీఆర్ఎస్ ది అవినీతి బంధం, రెండు పార్టీలకు కుటుంబ పాలనే ముఖ్యం. ప్రధాని మోదీ కాళేశ్వరం అవినీతిపై ఇక్కడి సర్కార్ చర్యలేవి. కాంగ్రెస్ నేతలు జాతి వివక్ష చూపెడుతున్నారు. దేశంలోని నలుపు రంగు వాళ్లను ఆఫ్రికన్లు అంటున్నారు. రాష్ట్రపతిగా ముర్మును కూడా అందుకే వ్యతిరేకించారు. పివి నరసింహారావును అవమానించారు. దేశమంతా మతపర రిజర్వేషన్లకు కాంగ్రెస్ కుట్ర. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అదానీ అంబానీ మాటెత్తట్లేదు. కారణమేంది? వాళ్ళ నుంచి ఎంత డబ్బు పుట్టింది? రామ మందిరంపై రాజకీయాలు చేస్తున్నారని ఫైర్. వేములవాడ వరంగల్ ఎన్నికల సభల్లో స్పీచ్. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిన్న ఇచ్చిండు. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి బంధం అంటా ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా ప్రధానంగా ఇక్కడ ఏంది ఆదాని అంబానీల గురించి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ముట్టినట్టున్నాయి, అందుకనే మాట్లాడతలేదని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలది అవినీతి బంధమని, ఆ రెండు పార్టీలు కుటుంబ పాలనకు ప్రాధాన్యం ఇస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుటుంబం వల్ల, కుటుంబం చేత, కుటుంబం కోసం అనే నినాదంతో పనిచేస్తున్నాయి. అవినీతి కుంభకోణాల్లో ఆ రెండు పార్టీలు కూరుకుపోయాయి అని ఆరోపించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వరంగల్లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని పాల్గొన్నారు. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సభల్లో ఆయన మాట్లాడుతూ బీజేపీకి నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ లాస్ట్, అదే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు మాత్రం కుటుంబ పాలనే ముఖ్యమని చెప్పేసి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు. నిన్న వేములవాడ వరంగల్లో జరిగిన సభలకు సంబంధించిన ముచ్చట్లు. అంబానీ ఆదాని జపమేంది? అంబానీ ఆదాని జపాన్ని కాంగ్రెస్ నేతలు వదిలేశారా? జపాన్ని కాంగ్రెస్ నేతలు వదిలేశారని, అందుకు కారణమేందో వాళ్లే చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు అంబానీ ఆదాని అంటూ కాంగ్రెస్ నేతలు జపం చేశారు. వాళ్ళ పేరు చెప్పి మాపై ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు, విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు. ఎందుకో కారణం వాళ్లే చెప్పాలి. అంబానీ ఆదాని నుంచి కాంగ్రెస్ కు ట్రక్కుల్లో ఎంత డబ్బు ముట్టింది అని ప్రశ్నించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దీనికి కౌంటర్ గా ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడాడు.